నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఆర్టీసీ ప్రైవేటీకరణకు కుట్రలు జరుగుతున్నాయా? మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఆరోపణల్లో నిజమెంత? అసలు ఆర్టీసీని ఆగం చేసింది ఎవరు? నాడేమో కర్కశంగా ఉండి నేడేమో ప్రేమ కురిపిస్తున్నారని అధికార పక్షం విమర్శిస్తోంది. పాలకులు మారినా, పార్టీలు మారినా ప్రగతి రథ చక్రాల గాథ మారటం లేదా? ఆర్టీసీని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ప్రజా రవాణాపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఆర్టీసీ అంటేనే అందరిది, సామాన్యుడి నుంచి సంపన్నుడి దాకా. సర్కారీ బస్ ఎక్కని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అందుకే ఆర్టీసీ గురించి అందరూ చర్చించుకోవాల్సిందే, అందరూ అండగా ఉండాల్సిందే. తాజాగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. ఆర్టీసీ ప్రైవేటీకరణకు రహస్య ఎజెండాతో కాంగ్రెస్ ముందుకెళ్తోందన్నారు పువ్వాడ. ప్రైవేటీకరణ యత్నాలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఉద్యోగాలు నింపుతున్నాము, ఉద్యోగ నియామకాల కోసం అని చెప్పి 3035 ఉద్యోగాలు, డ్రైవర్లు లేదా క్లీనర్లు, లేకపోతే డిపో మేనేజర్లు, లేకపోతే తార్నాకలో ఉన్న హాస్పిటల్లో డాక్టర్లు, లేదా పారామెడికల్ స్టాఫ్, నర్సులు, వాళ్ళ కోసం నియామకాల కోసం కూడా చెప్పారు. అవన్నీ కూడా ప్రస్తుతం అటకెక్కించి ఉన్న డిపోల్ని, ఇవాళ ఆర్టీసీ డిపోల్ని ప్రైవేటీకరణ చేసే కార్యక్రమాన్ని వరంగల్ డిపో ద్వారా స్టార్ట్ చేశారు. ఇవాళ వరంగల్ డిపోలో మొత్తం ఇప్పుడు కొత్తగా ఏదైతే సంస్థ జేబీఎం అనే సంస్థకి 500 ఎలక్ట్రికల్ బస్సెస్ ఇచ్చి వీటిని హైదరాబాద్ డిపోలతో పాటుగా డిస్ట్రిక్ట్స్లో ఉన్న వరంగల్, తర్వాత నెక్స్ట్ స్టేజ్లో నిజామాబాదు, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట డిపోలను పూర్తిగా వాళ్ళకు దారాదత్తం చేసి ఈ ఎలక్ట్రికల్ బస్సెస్ ముసుగులో ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పటికే వరంగల్ డిపోలో ఉన్న మొత్తం ఉద్యోగస్తుల్ని ఒక డిఎం స్థాయి ఒక వ్యక్తి, 2 వ్యక్తుల్ని సూపర్వైజర్ స్థాయి నుంచి మిగతా అందరినీ కూడా డ్రైవర్లని, కండక్టర్ని, శ్రామికుల్ని అందరినీ కూడా వేరే డిపోస్కి అడ్జస్ట్ చేస్తూ ఉన్నారు. కొద్ది రోజులుగా డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి. అదే ముసుగులో ఆర్టీసీని ప్రైవేటీకరించే అజెండాతో రేవంత్ ప్రభుత్వం ముందుకెళ్తోందని బీఆర్ఎస్ ప్రధాన ఆరోపణ. అందుకోసమే సర్కార్లో విలీన ప్రక్రియను తాత్సారం చేస్తున్నారని మండిపడుతున్నారు గులాబీ లీడర్లు. కొత్త ప్రభుత్వం వచ్చినా ఆర్టీసీలో సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నాయి. ప్రభుత్వంలో విలీనంపై పాలకులు ఊసెత్తడం లేదు. అయితే గుడ్డిలో మెల్లగా మారింది ఆర్టీసీ పరిస్థితి. ఇప్పటికే వరంగల్ డిపోను జేబీఎం అనే సంస్థకు అప్పచెప్పింది ప్రభుత్వం. సూర్యాపేట, నల్గొండ, హైదరాబాద్లోని పలు డిపోలను కూడా ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆర్టీసీ వల్లే బండ్లు ఓడలయ్యాయి, ఓడలు బండ్లయ్యాయి. తెలంగాణలో అధికారం తారుమారైంది. ఒకప్పటి ప్రతిపక్ష నేతలు ఇప్పుడు అధికార లీడర్లు అయ్యారు. ఒకప్పటి అధికార పక్ష నేతలు ఇప్పుడు ప్రతిపక్ష పాత్రకు పరిమితమయ్యారు. ఇరు పార్టీల నేతలు ఆర్టీసీపై మొసలు కన్నీరు కారుస్తూనే ఉన్నారు. తమ సమస్యలు పరిష్కారం కావటం లేదంటున్నారు కార్మిక సంఘాల నేతలు. ఆర్టీసీని పరిరక్షించుకుంటామంటున్నారు కార్మిక సంఘాల నేతలు. ప్రైవేటీకరణ నిర్ణయం తమకు పెద్ద గొడ్డలి పెట్టు లాంటి సమస్య అన్నారు. ఆర్టీసీ జోలికొస్తే ఊరుకోమంటున్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా స్పష్టం చేశారు. మరి ఏం జరగబోతోంది, ఎటువంటి నిర్ణయము త్వరలో మనం చూడబోతున్నాం. దీనిపైనే ఇవాళ డిబేట్లో డిస్కస్ చేస్తున్నాము. సేవ్ ఆర్టీసీ అనేటువంటి టైటిల్తో మనం వెళ్తున్నాము. ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బొల్లం మల్లయ్య యాదవ్ గారు, బీఆర్ఎస్ ఎక్స్ఎమ్మెల్యే, అలాగే మానవతారాయ్ గారు, కాంగ్రెస్ నాయకులు, అండ్ సంగప్ప గారు స్టూడియోలో ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి. రాజిరెడ్డి గారు, స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి. నమస్కారం అండి రాజిరెడ్డి గారు, సంగప్ప గారు. నమస్కారం అండి బొల్ల మల్ల యాదవ్ గారు, మానవతారాయ్ గారు. రైట్, ముందుగా రాజిరెడ్డి గారి వర్షన్ విన్న తర్వాత మనము డిబేట్లో మిగతా గెస్ట్లకు వెళ్దాం. రాజిరెడ్డి గారు, ఏంటి ఈ ఆర్టీసీ ప్రైవేటీకరణకు ప్లాన్ చేస్తుందా సర్కార్? అదే పువ్వాడ అజయ్ మాటల్లో మనకు అర్థమవుతోందా? ఇలాంటి కుట్రను మరి ఆయన ఖండిస్తున్నా అని చెప్తున్నారు. కానీ ఏ ప్రభుత్వం అయినా కూడా ఈ ఆర్టీసీ ప్రగతి రథ చక్రాలకు వచ్చేసరికి ఎప్పుడూ కూడా ఇది లైమ్ లైట్లో ఉన్నటువంటి సమస్య. ఏ ప్రభుత్వం అయినా అప్పుడు ఉన్నది ఒక మాట, ప్రభుత్వం నుంచి అది ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ స్టాండ్ మారిపోతుంది. ఏంటంటారు ఇది? ఇప్పుడు గత ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అజయ్ కుమార్ గారు చెప్పిన పదాలు విన్నాం. అసత్యం. ఆయన మినిస్టర్ ఉన్నప్పుడు నేను లెఫ్ట్ పార్టీకి వచ్చిన రక్తం కార్మిక రక్తం అని చెప్పి
50 రోజులు సమ్మె జరిగితే కనీసం పరిష్కరించే ప్రయత్నం చేయలేదు. ముఖ్యమంత్రి తప్ప మినిస్టర్గా ఈరోజు ఆయన కార్మిక సంఘాలతో పిలిచి మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఆ రోజు సమ్మెని విచ్ఛిన్నం చేయాలని చూసి సామాధాన దండోపాదాలు ఉపయోగించారు. ఆఖరికి సమ్మెనే విజయం. మేము మాత్రం ఒక్కరు కూడా పోలే. కట్ ఆఫ్ డేట్ పెట్టి 1, 2, 3 సార్లు టైం ఇచ్చినా ఎవరు పోలేదు. కానీ దాన్ని కోపం పెట్టుకొని యూనియన్ రద్దు చేసిండు. ఒక కార్మిక వామపక్ష నాయకుని కుమారుడై ఉండి ఒక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఆయన హయాంలో ఆర్టిస్టులో ఇలా యూనియన్ లేకుండా చేసిన పువ్వాడ అజయ్ కుమార్ గారికి మాట్లాడిన అర్హత లేదని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే ఆయన ఉన్నప్పుడేగా ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఒలెక్ట్రా కంపెనీ మేఘా కృష్ణారెడ్డి ఇప్పుడు బస్సులు నడుస్తున్నాయి ఎక్కడికి మన ఎయిర్పోర్ట్కు అప్పుడే తీసుకున్నారు. ఇది అంత కారణం ఏంది? వాళ్ళు ఉన్నప్పుడు యూనియన్ లేకుండా చేయడం వల్ల అధికారులు విచ్చలవిడిగా కార్మికులపైన వేధింపులు, వర్క్లోడ్, కక్షాదింపులు, ఆత్మహత్యలు జరగడానికి యూనియన్ లేకపోవడం అదొక భాగం. ఆయన అన్నట్టు ఇలా మొత్తం డిపోలు ప్రైవేటీకరణ కావండి, మన రోడ్లు సహకరించాయి. ఇప్పుడు మండల్ టు విలేజ్ పోవాలి, డిస్ట్రిక్ట్ టు మండల్ పోవాలి, అన్ని రోడ్లు సహకరించాయి. ఈ బస్సులు ఏసీ బస్సు ఈ తక్కువ ఉంటుంది బేస్ కాబట్టి హైవేస్ మీద, నేషనల్ హైవేస్ మీద తిరుగుతుండొచ్చు. సిటీలో మాత్రం వాయు కాలుష్యం అని, శబ్ద కాలుష్యం అని, కాలుష్య నివారణ అని, పరిరక్షణ అని, పర్యావరణ పరిరక్షణ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఈ ఎలక్ట్రికల్ బస్సులు తెచ్చింది. అక్కడే తప్పు జరిగింది. కేంద్ర ప్రభుత్వ విధానమే తప్పు. కేంద్ర ప్రభుత్వము ఆర్టీసీలు కొని ఆ బస్సులు నడపడానికి అవకాశం ఇవ్వలే, క్లాజ్ లేదల్లా. ఇదివరకు ఇప్పుడు అద్దె బస్సులు ఉన్నట్టు కానీ డీజిల్ కన్సంప్షన్, మనం డీజిల్ అయ్యేటువంటి వ్యయం చెప్తాను. ఇవన్నీ కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఆలోచించే కదా. నేను అది కాదంటలేను, అది ఆర్టీసీ నడిపిన డీజిల్ తగ్గుతుంది కదా. మేము విద్యుత్ బస్సులు వ్యతిరేకిస్తలేము, స్వాగతిస్తున్నాం. విధానం వ్యతిరేకిస్తున్నాం, అలా విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం. విధానం మార్చాలని చెప్తున్నాం. ఆ విధానం ఏంటంటే ప్రైవేటు వారు కొనాలి బల్క్. అది కూడా ఒక్కరు. ఇప్పుడు అద్దె బస్సులు ఇప్పుడు ప్రజలకు తెలియదండి, సగం మంది రాజకీయ నాయకులు తెలియదు. నేను నేను 3 రోజులు నాకు ఫోన్ చేస్తారు అందరూ, ఏ పార్టీలో కూడా తెలియదు. అవి విద్యుత్ బస్సులు వస్తున్నాయి, ఇనాగ్రేషన్ మా పొన్నం పోయి చేస్తాడు, అది ఆర్టీసీ బస్సులే అనుకుంటారు ప్రజలందరూ. కానీ ఆర్టీసీకి సంబంధం లేదు. అవి ప్రైవేటు పెట్టుబడిదారులు అద్దె బస్సులు. అందులో కండక్టర్ అనేవాడు మనవాడు. ఆర్టీసీ సెంటర్లో కూడా హై ఎండ్ బస్సులు ఉండరు. ఏసీ, గరుడ ప్లస్, లగ్జరీ ఆ బస్సులో కండక్టర్ ఉండడు. ఎక్స్ప్రెస్, ఆర్డినరీ, పల్లె వెలుగు. సిటీలో ఆర్డినరీ ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, డిస్ట్రిక్ట్ ఎక్స్ప్రెస్కి మాత్రం కండక్టర్ ఉంటారు. కాబట్టి కండక్టర్ అనేది 50% నాశనం అయిపోతుంది కండక్టర్ వ్యవస్థ. డ్రైవర్ అనేవారు మొత్తం ఒక బస్సు వస్తే మొత్తం పోతారు. మొత్తం అంటే ఆ వచ్చిన మేరకు. మెకానిక్, శ్రామిక్ అవసరం లేదు. మెకానిక్, శ్రామికు, హెల్పర్ అయిన వాళ్ళు కంపెనీ చూసుకుంటుంది, డ్రైవర్ని కంపెనీ చూసుకుంటుంది. కాబట్టి డ్రైవర్ వ్యవస్థ నాశనం అవుతుంది. మొత్తం రోడ్డు మీదకి వస్తారు, ఉద్యోగాలు కోల్పోతారు. దీనికి అంతటి కారణం ఎవరు? కేంద్ర ప్రభుత్వ పాలసీ. ప్రైవేటు పెట్టుబడిదారులే కొని పెట్టాలి బల్క్. అది కూడా సింగిల్ అద్దె బస్సు కొనొద్దు. ఇప్పుడు అద్దె బస్సులు నడుస్తున్నాయిగా, పల్లె వెలుగు వస్తుంది, 1-2 పెట్టుకుంటారు. మీలాంటి వాళ్ళు ఇట్లా మనోళ్ళు 1-2 కాదు, బల్కే పెట్టాలి. సబ్సిడీ ఫేమ్ 1 పథకం 2019 వచ్చింది. ఆ ఫేమ్ 1 పథకానికి ₹1 కోటి సబ్సిడీ ఇచ్చారు మేఘా కృష్ణారెడ్డికి 40 బస్సులకు. ఫేమ్ 2 పథకం వచ్చింది. ఇప్పుడు ఫేమ్ 2 పథకం 50 లక్షల సబ్సిడీ ఇచ్చారు. 5 రకాలు మార్చారు ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం. EMPS, ఎలక్ట్రిసిటీ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ అని ఒకటి వచ్చింది. అలాగే NEBP, నేషనల్ ఎలక్ట్రికల్ బస్ పాలసీ వచ్చింది. అందులో 50 లక్షలకి ఇస్తారు సబ్సిడీ. ఇప్పుడు ఫస్ట్ 2 కోట్లు ఉండే, రోజు డెవలప్మెంట్ తగ్గుతుందిగా. 1.5 కోటికి వచ్చినట్టు ఎలక్ట్రికల్ బస్. 1.5 కోటికి వస్తే ఇప్పుడు 50 లక్షలు ఇస్తారు. కొత్తగా ప్రైమ్ మినిస్టర్ ఎలక్ట్రికల్ డ్రైవ్ పేరు మీద కొత్త స్కీమ్ వచ్చింది. ఆ స్కీమ్లో 30 లక్షలు ఇస్తారు సబ్సిడీ. ఈ స్కీమ్లో ఏముందంటే ప్రైవేటు వారికి ఇవ్వాలకుండా, ఒకవేళ ఆర్టీసీలో బిల్లు ఇవ్వాలంటే లేట్ అవుతుంది ఒక రోజు అని చెప్పి దీనికి 20 కోట్ల ఫండ్ తీసి ఆ ఫండ్కి వెళ్ళి ఫస్ట్ నాడు ఆ బడా కాంట్రాక్టర్లకు, పెట్టుబడిదారులకు సబ్సిడీ ఇచ్చుడు కాకుండా ఫస్ట్ నాడు అకౌంట్లు వేస్తారు. తర్వాత ఆర్టీసీలకి రియంబర్స్మెంట్ చేస్తారు. ఇవన్నీ మాకు ఇస్తే మేము చేయమా? ఆర్టీసీ వాళ్ళని చేయమా? కాబట్టి ఈ పాలసీ మొత్తం చేంజ్ చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత ఉంది. నేను అనుకున్న రాష్ట్ర ప్రభుత్వం లెటర్ రాయాలి. ఇప్పుడు మనం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం అనుకోండి, లేకుంటే రేవంత్ రెడ్డి అనుకోండి, నేను ఎలక్ట్రిక్ బస్సులు కొంటాను అప్లికేషన్ పెట్టి ఇచ్చే పరిస్థితి లేదు. పాలసీ దేశం మొత్తం మారాలి. కాబట్టి
కొన్ని సిటీలో మాత్రం వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం, పర్యావరణ పరిరక్షణ అని చెప్పి బస్సులు ఎక్కువ డిపోలు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది సిటీలో రైట్. కావాలి. ఎందుకంటే ఢిల్లీ చూస్తున్నాగా సంవత్సరంలో 2 నెలలు 3 నెలలు అక్కడ ప్రజలు ఉండకుండా అయింది కాబట్టి దాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ విధానం మారాలి. విధానం ఏం మారాలి? కేంద్ర ప్రభుత్వము ఈ ఎలక్ట్రికల్ బస్సులను కూడా ప్రైవేట్ వారికి కాకుండా ఆర్టీసీ వారు కొనుక్కునే విధంగా పాలసీ మార్చి ఆ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే ఇన్సెంటివ్స్, సబ్సిడీ ఆర్టీసీ వారికి ఇవ్వాలి. ఆర్టీసీ వారికి ఆ 20,000 కోట్ల ప్యాకేజ్ పెట్టింది కదా, ఎవ్రీ మంత్ చెల్లించిన తర్వాత రియంబర్స్మెంట్కు బస్సులు కొనడానికి ఆర్థికంగా ఫండ్ కూడా ఆర్టీసీకి ఇస్తే ఆర్టీసీ ముందుకు పోతుంది. లేకుంటే ఆ 20,000 కోట్లు పెట్టి బస్సులు కొని రాష్ట్రానికి ఎన్ని బస్సులు దామాషా 1000 బస్సులు ఉంటే 100 బస్సులు, 2000 బస్సులు ఉంటే ఇట్లా దామాషా పద్ధతి బస్సులు కూడా ఫ్రీ ఇచ్చినాయేం కాదు. ఇంత పెద్ద వ్యవస్థ ప్రజల మానవ ప్రాణాలతోటి ఈ ఇబ్బంది పడుతుంది. ఇవాళ వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం, జాము, పెట్రోల్ డీజిల్ వేస్ట్ అవుతుంది. కాబట్టి దేశ అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వం ఎన్నో రాయితీలు ఎంతో ఇస్తారు. బడా పెట్టుబడిదారులు లోన్ తీసుకొని పారిపోతున్నారు 1,000 కోట్లు, కొన్ని 16,000 కోట్లు ఇచ్చిరని చెప్తారు కదా. ఏం ఆర్టీసీలకు ఏం లేవా? ప్రజా ప్రాణాలు కాపాడడానికి పర్యావరణ కింద పోవద్దంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వానికి పర్యావరణ పరిరక్షణ చేయాలని ఉంటే కేంద్ర ప్రభుత్వం ఈ పాలసీని మారవాలి, ఈ ఆర్టీసీని స్ట్రెంథెన్ చేయాలి. మాస్ ట్రాన్స్పోర్ట్ కు సపోర్ట్ చేయాలండి. ఇండివిజువల్ ట్రాన్స్పోర్ట్ ను కట్ చేయాలంటే మాస్ ట్రాన్స్పోర్ట్ సప్లై చేయాలి. సిటీలో చూస్తే మెట్రో ట్రైన్ వస్తే ఇప్పుడు చూసినా వస్తుంటే జామ్ తప్పిందా? మాస్ ట్రాన్స్పోర్ట్ సింగిల్ ఇండివిజువల్ ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఉందిగా, దాన్ని పోవాలంటే మాస్ ట్రాన్స్పోర్ట్ సపోర్ట్ చేయాలి. ఎవ్వరు చేస్తలేరు, ఏ ప్రభుత్వం చేస్తలేదు. ఆ మార్పు కేంద్ర ప్రభుత్వంలో రావాలి. టీఆర్ఎస్కి మాత్రం